స్వర్గీయ ఎంఆర్ కృష్ణ గారు మాజీ యూనియన్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్, డిప్యూటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా మరియు పార్లమెంట్ మినిస్టర్గా 5 సారి తన విజయం ఎంపీ ఎలక్షన్లో సాధించి 1952 నుంచి తీసుకుంటూ 1971 వరకు ఆయన ఎలక్ట్ అయ్యారు. మరియు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆయన యూనియన్ మినిస్టర్గా నెహ్రూజీ క్యాబినెట్లో కొనసాగారు. దాని తర్వాత రాజ్యసభ మెంబర్గా అయి మరియు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో కూడా ఆయన పార్లమెంటరీ మినిస్టర్గా ఉండేవారు. మన ప్రాంతంలో, కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంత ఒక ఎదిగిన లీడరు ఆ రోజుల్లో ఎవరు లేకుండేది. ఆ రోజైన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి పెద్ద లీడర్ ఎంబడ క్విట్ ఇండియా మూమెంట్ 1942లో నెహ్రూజీ, గాంధీజీ వాళ్ళెంబడ పాల్గొని వాళ్ళలో క్విట్ ఇండియా మూమెంట్ కూడా పాల్గొన్న ఘనత ఆయన దక్కింది. ఆయన ఒక పెద్ద లీడర్. ఆయన ఒక పేద కుటుంబంలో అమ్మగూడలో అసెంబ్లీ లైన్లో పుట్టారు. చాలా పేద కుటుంబంలో. మరి ఆ పేదరికం నుంచి ఉన్నత చదువుకొని ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొని నెహ్రూజీ, గాంధీజీ, అంబేద్కర్జీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెంబడ పాల్గొన్న ఘనత ఆయనకు దక్కింది. మరి మన ప్రాంతంలో చాలా గౌరవపడాలి. ఎందుకంటే ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఒక 101 జయంతి ఇది. మరి మనందరికీ కూడా చాలా గర్వమైన విషయం ఇది. ఇంత ఒక పెద్ద స్థాయికి ఎదిగి ఆయన అడుగు వర్గాల్లో పుట్టి అడుగు పడుగాల జీవితంలో మెరుగు తెచ్చిన ఒక మహనీయుడు. సో ఆయనని ఇవాళ జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఒక ఈ జయంతిని మనము చాలా ఘనంగా మనం ఇవాళ జరుపుకున్నాము. మరి ఇక్కడ కాకుండా అలవాళ్ళ కూడా జరుపుకుంటారు. మరి ఎక్కడ పెట్టింది వరలక్ష్మి ఇప్పుడు వరలక్ష్మిని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, ఈ ఒక స్టాచ్యూ వద్ద వచ్చి ఆయనని ఘనంగా నివాళులు అర్పించి మా మాసం లీడర్ని ఆహ్వానించి ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది వరలక్ష్మి. ఆయనని కూడా నేను హృదయపరంగా ఆయనని చెప్పుకుంటున్నాను. మరియు అందరూ కూడా మన అరుణ్ గారు కూడా ఆఫీసర్ అయిన పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి ఎంఆర్ కృష్ణ గారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన కూడా మన వర్గాల ఉండి ఇవాళ ఒక ఎస్పీ ర్యాంక్లో పోలీస్ ఆఫీసర్ ఉన్నారంటే ఇవాళ చాలా గొప్ప విషయం అది. ఆయన కూడా